నేను ఈరోజు తోటకూర ఇగురు వేసుకుంటున్నాను. ఆయిల్ కాగాక మినపప్పు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు ఇవన్నీ వేసుకొని వేపుకోవాలి. అవి కొద్దిగా వేగిన తర్వాత ఉల్లిపాయ కూడా వేసుకోవాలి. అవి కొద్దిగా బాగా కలుపుకోవాలి. ఉప్పు టేస్ట్కి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. పసుపు 1 స్పూను. ఇవన్నీ బాగా కలుపుకోవాలి. కొద్దిగా వేగిన తర్వాత తోటకూర వేసేసుకోవాలి. ఇవన్నీ బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్నాక మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. మూత తీసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇది మేము చేసుకున్న టైపు. కావాలనుకుంటే దీంట్లో టమాటా కూడా వేసుకోవచ్చు. దీంట్లో కొద్దిగా టమాటా ఉంటే టమాటా వేసుకోవచ్చు. టమాటా వేసుకొని కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా కారం అవి కూడా వేసుకొని చేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. కాకపోతే ఇది మేము చేసుకునే పద్ధతిలో చేస్తున్నాను. ఒకసారి ఇలాగ కలుపుకోవాలి. ఒక స్పూన్ పల్లీల పౌడర్ వేసుకోవాలి. పల్లీల పౌడర్ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇది ఒకసారి బాగా కలుపుకోవాలి. ఒక బౌల్లోకి తీసుకోవాలి. స్టవ్ బంద్ చేసేసుకొని ఒక బౌల్లో తీసుకోవాలి.